నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. అక్క, మార్గశిర మాసం స్టార్ట్ అయిపోతుంది కదా, మరి ఈ మార్గశిర మాసం మొత్తం కూడా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి? ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలా, ఖచ్చితంగా ప్రతిరోజు దీపం పెట్టాలా? పూర్తిగా డీటెయిల్గా చెప్పండి అక్క. ప్రతిరోజు దీపం అన్నది మన నిత్య దీపారాధన, మన సాంప్రదాయం కదా. అవును, చెప్పినా చెప్పకపోయినా అది గివెన్, చేసుకోవాల్సిందే. చాలామంది వారానికి ఒకసారి అలా చేసుకుంటారు, వాళ్ళ టైంని బేస్ చేసుకునేవన్నీ, అంటే వాళ్ళ పద్ధతులను బేస్ చేసుకొని చేస్తారు. కానీ మార్గశిర మాసంలో రెగ్యులర్గా, అంటే అన్ని మాసాలు యాక్చువల్గా మనకు ఉన్న అంటే మన సాంప్రదాయంలో ఉన్న విశిష్టత ఏంటంటే ప్రతి నెలకి ఒక ప్రత్యేకత. అలా అని ఎన్నో ఆస్పీషియస్ మంత్స్ అంటాం కదా, చాలా నెలలు, లైక్ శ్రావణ మాసం కానీ, మన ఆశ్వీజం కానీ, కార్తీక మాసం కానీ, మార్గశిరం కానీ, ఇవన్నీ ఎంతో పవిత్రమైన నెలలు. అవును. దాని తర్వాత ఇమీడియట్గా ధనుర్మాసాలు, ఇవన్నీ ఎంతో పవిత్రమైనవి. అంటే ఎప్పుడు నిత్య దీపారాధన అవుతూనే ఉంటుంది అనమాట. సో రెగ్యులర్గా చేసుకోవాల్సిందే. అయితే ఎవరైతే కొంతమంది మొక్కుకుంటారనమాట, ఈ నెలంతా నేను బ్రహ్మచర్యం పాటిస్తాను అట్లా ఉన్నాను, అది ఫాలో అవ్వడమే. అండ్ మన మార్గశిర గురువారాలు అలా చేసేటప్పుడు ఎవరైనా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఈసారి మొదలవ్వడమే గురువారంతో మొదలవుతుంది. 5 వారాలు వచ్చింది. మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం 5 వారాలు చేయాలని. మీకు అన్నీ వీలవుతే గనక 5 వారాలు చేయగలిగితే గనక చక్కగా 5 వారాలు మార్గశిర గురువారాలు చేసుకోండి. అయితే ఎలా మొదలు పెట్టాలి అని అడుగుతున్నావు కదా. సో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే శుభ్రత, ఇంటి శుభ్రం. లక్ష్మి ఎప్పుడు ఇంటికి వస్తుందంటే ఎప్పుడైతే మన ఇల్లు శుభ్రంగా ఉందో, ఎక్కడ చెత్త చెదారము అవన్నీ లేకుండా ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో అప్పుడు అట్లాంటి ఇంటికి డెఫినెట్గా లక్ష్మీదేవి వస్తారు అనమాట. ఓకే. అయితే ఈ మార్గశిర మాసం మొత్తం కూడా ఖచ్చితంగా ఇలాంటి రెమెడీస్ చేస్తే ఇంకా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు అనే రెమెడీస్ ఏమైనా ఉన్నాయక్క? ఇప్పుడు మనం కార్తీక మాసంలో రెగ్యులర్గా ఉసిరికాయ దీపాలు పెట్టాం కదా, అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది ఉసిరి. ఓకే, ప్రతిరోజు సాయంత్రం ఉసిరి దీపాలు మార్గశిర మాసంలో కూడా. మార్గశిర మాసంలో మీరు ఏం చేస్తారంటే, మామూలుగా గురువారాలు చేసుకుంటారు కదా, మార్గశిర గురువార వ్రతం అని చెప్పిన తర్వాత చేసుకుంటూ, అదే కాకుండా మీకు ఎవరికైతే ఈ అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటకు పడాలో అనుకుంటే గనక రోజు సాయంత్రం ఉసిరి దీపం వెలిగించి గుడిలోని మీ దేవుడి మందిరంలో వెలిగించి మీరు ఏం చేస్తారంటే కనకధార స్తోత్రం రోజు చదవడం. ఆ దీపం వెలిగినంత సేపట్లో మీరు కనకధార స్తోత్రం చదవడం. ఇలా ప్రతిరోజు మార్గశిర మాసం మొత్తం చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ గురువారాలు ఏం చేస్తారంటే 8 ఉసిరికాయలు పెట్టి మీరు ఈ కనకధార చదవండి. 8 ఉసిరికాయలు, వాటి మీద పువ్వొత్తులు పెట్టి నెయ్యితోటి వెలిగించి అప్పుడు కనకధార చదవడం. ఆ నెయ్యి చూసుకుంటూ ఉండండి. కొంతమంది అంటారు పువ్వొత్తులు కదా ఇలాగా వెలిగిపోతూ ఉంటాయి, కాస్త నెయ్యి వేస్తూ మీరు కనకధార స్తోత్రం చదివితే కనుక మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా ఆ కోరిక అమ్మవారి ముందు చెప్పుకుంటూ ఈ పని చేస్తే మాత్రం చాలా చాలా, అంటే మీరే చూస్తారు మెల్లిమెల్లి, అంటే ఎంత భక్తి శ్రద్ధతో చేస్తామన్నది ఇంపార్టెంట్ కదా. అయితే గురువారాలు అనగానే మనకి సాయిబాబా ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన పూజ ఏ దేవునికి చేయాలి? లక్ష్మీ అమ్మవారికి. లక్ష్మీ అమ్మవారు అంటే శుక్రవారం కదా. ఈ మార్గశిరంలో అసలు చాలా మటుకు లక్ష్మీ వారం అంటాం కదా, గురువారాన్ని మనం ఎక్కువగా లక్ష్మీ వారం అంటాం. సో ఎక్కువగా లక్ష్మీ అమ్మవారికి గురువారాలు, వైభవ లక్ష్మి చేసినా చాలా గురువారాలు చేస్తారు. సో ఈ పూజలు మాత్రం ఈ లక్ష్మీవారమే చేయడం. సో ఇవి చేస్తూ అంటే ఏ నైవేద్యం పెట్టాలి? నైవేద్యాలు మనం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నట్టున్నాం కదా. రోజు అమ్మవారికి ఇష్టమైంది ఏంటి? పరవన్నం కదా. పరవన్నము, బూరెలు ఒకటి, బొబ్బట్లు, పరవన్నాలు, ఇవన్నీ అంటే ఈజీగా, అంటే పాలతో చేసినవి, పొంగల్ అలాంటివి చేసి అమ్మవారికి రోజు పెట్టుకోలేకపోయినా గురువారాలు మాత్రం మనం చెప్పిన పద్ధతిలో ఇంకొక వీడియోలో చెప్పుకున్నాం కదా, అలా 4 వారాలు 5 వారాలు ఏ రకంగా అయితే మనం ప్రసాదాలు చెప్పామో ఆ రకంగా పెట్టుకుంటూ మీకు వీలైతే ఆ రోజులు ఆ వారాల్లో ఎవరైనా ముత్తైదుని పిలిచి వాళ్ళకి. అయితే చాలా మంది చక్కగా ఈ పూజలు దీక్షలు ఇలా పూంటారు, కానీ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ మానరు, డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు డ్రింకింగ్ మానరు. సో మరి అవి మానకుండా పూజ చేస్తే ఫలితం ఉంటుందంటారు? అంటే ఇలాంటి పూజలప్పుడు డెఫినెట్గా, అంటే ఇవన్నీ ఏంటంటే నేను అన్నట్టు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇవన్నీ వ్యసనాలు.
అది పూజలు ఎందుకు చేస్తామంటే వ్యసనాల నుంచి బయటపడడానికి. చాలామందికి ఆ కంట్రోల్ ఉండదన్నమాట, ఆ నిగ్రహాలు ఉండవు. సో వెళ్ళిపోతారు, అంటే ఒక రోజు 2 రోజులు ఉంటారు, దాని తర్వాత 3 రోజుల నుంచి మళ్ళీ మొదలు పెట్టేస్తారు. ఒకవేళ మీరు అనుకుంటే కానీ, అంటే ఇది ఇలా చేయడం వల్ల మీకు ఏదో పాపం తగులుతుంది ఇట్లాంటివన్నీ అనను. ఇవి మీ ఆరోగ్యానికి హానికరం. అవి తెలిసి కూడా అలా చేస్తే, ఇలాంటి నెలలు ఇవన్నీ ఏంటంటే అట్లీస్ట్ ఈ నెలల్లో మీరు పూజలు చేస్తూ వాటి నుంచి దూరంగా ఉంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అని దాని ఉద్దేశం, అంతే. ఓకే, ఉండగలిగితే ఉండడం చాలా చాలా శ్రేష్టం, లేకపోతే ఇంకా అంటే మీ ఇష్టం అనమాట. అంతే. మనం అంటాం కదా, మీ విచక్షణకే వదిలేస్తున్నాం. అది ఇదే సీజన్ ఎక్కువగా అయ్యప్ప మాలలు అవి వేసుకుంటూ ఉంటారు కదా. అవును. సో వాళ్ళైతే ఖచ్చితంగా నిష్టగా ఉంటారు. అవును, ఉంటారు, ఉండాలి కూడా. అలానే మామూలు పూజలు చేసినప్పుడు కూడా ఉండడం మంచిది. అంటే ఈ మధ్య ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు అయ్యప్ప మాల అంటే చాలా చాలా ఉండేది, బయట కూడా తినేవాళ్ళు కాదు. ఈ మధ్య కొంచెం అంటే వాళ్ళకి ఇంటే కన్వీనియన్స్, ఈ జాబ్స్ పరంగా వాటి పరంగా ఆప్షన్స్ లేవు కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళు బయట ఎక్కడైనా వెజిటేరియన్ అక్కడ ప్లేసెస్లో నేను కూడా చూస్తున్నాను చాలా మందిని. సో అవన్నీ ఉన్నాయి. ఇంకా ఎవరి అంటే కంఫర్ట్ బేస్ చేసుకుని అవే పూజలు ఇప్పుడు ఇవన్నీ. సో అయితే నెల మొత్తం బ్రహ్మచర్యం పాటించాలి, అలాంటి నియమాలు ఏమి లేదమ్మా. అంటే మీరు ఒకవేళ అనుకుంటే పాటించడం తప్పిస్తే, గురువారాలు పూజ చేసుకుంటే మాత్రం ఇంటి శుచి శుభ్రం ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇంటి మన ద్వారం ఏదైతే ఉంటుందో, గుమ్మం ఏదైతే ఉంటుందో, మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం ఎలా ఉంటుందంటే, అది ఎప్పుడు చూసినా నేను మొన్న ఎవరింటికి వెళ్తే చూశాను, వాళ్ళ గుమ్మం పుచ్చిపోయింది కింద నుంచి. అయితే నేను వాళ్ళకి చెప్పాను అన్నమాట, ఇది కొంచెం ఒక్కసారి సెట్ చేసుకోండి, పుచ్చిపోయి దాని కింద నుంచి నల్లగా అయిపోయేసి అది అంతా ఇలా పొట్టు రాలుతున్నట్టు అట్లా ఉంది. సో గుమ్మం అలా ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఇమీడియట్గా అట్లీస్ట్ మెయిన్ ఎంట్రన్స్ గుమ్మాన్ని వెంటనే మార్పించుకోవడం, దాన్ని రిపేర్ చేయించుకోవడం అట్లాంటివి చేసుకోవాలి. ఎందుకంటే గుమ్మాన్ని మనం లక్ష్మీ స్వరూపంగా కొలుస్తాం కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. మీ ఇంటి గుమ్మం ఎట్లా ఉంది, బాగోలేకపోతే దాన్ని కొంచెం రిపేర్స్ అలా చేయించుకోవడం, అట్లా చేయించి ఆ గుమ్మం ఎప్పుడు పచ్చగా ఉండేలాగా చూసుకోవడం. ఓకే, సూపర్ అక్క, నిజంగా మంచి విషయం చెప్పారు. చాలా అవసరం, చాలా మందికి తెలియక పాపం అలానే ఉంచేస్తూ ఉంటారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అక్క. సో చూసారు కదా, మరి మార్గశిర మాసం మొత్తం కూడా ఎలాంటి దీక్ష పూనాలి, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, పాటించవలసిన విధి విధానాలు చక్కటి రెమెడీ కూడా అందించేశారు కదా. మరో చక్కటి ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.